హాయ్ అండి, చూడండి మనకి ట్రాక్టర్ కి వెయిట్ వేయడం అనేది జరిగింది అనమాట. ఈ వెయిట్ వచ్చేటప్పుడు 30 కేజీలు అనమాట. ఒకటి ఆల్రెడీ 3 వెయిట్లు వేసాము. ఇక్కడ 2 వెయిట్లు ఉన్నాయి, కింద ఒకటి వెయిట్ వేయడం అనేది జరిగింది. ఎందుకు వేసామంటే ఇది మనం ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్ తగిలించుకున్నప్పుడు వెనకమాల 500 లీటర్లు వెయిట్ ఉంటుంది కాబట్టి ట్రాక్టర్ లెగిసిపోకుండా ఈ వెయిట్ వేయడం అనేది కూడా జరిగింది అనమాట. ఈ వెయిట్ వేయడం వల్ల ఏంటంటే బండి నొక్కిపెట్టి నడుస్తూ ఉంటుంది. మనం 500 లీటర్లు పోసుకున్నా కానీ బండి అనేది పైకి లేకదు. అదే ఇది వెయిట్లు వచ్చేటప్పటికి మహేంద్ర వెయిట్లు అనమాట. మహేంద్ర బండి ఉంది కాబట్టి మనకి ఆ బండి వెయిట్లు తీసి దీనికి వెయిట్ అనేది జరిగింది అనమాట. చూడండి 3 వెయిట్లు వేసాం, కింద ఈ 2 కింద వెయిట్ ఏమో కట్టడం అనేది జరిగింది మోగుతో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం స్ప్రే చేయడం అనేది జరుగుతుంది అనమాట. మన ట్రాక్టర్తో మాసి ప్రదేశంతో చూడండి దీంట్లో 500 లీటర్లు పోస్తాము. చక్కగా బండి నొక్కిపెట్టి నడవడం అనేది కూడా జరుగుతుంది అనమాట. అదే మనం వెయిట్లు కనుక తీసేసినట్లయితే కంపల్సరీగా బండి అనేది పైకి లేచిపోయి వెనక మన పంపు అనేది నేలకు తగిలే అవకాశం కూడా ఉంది. మనం వెయిట్ వేసేటప్పుడు ఎదురు బండికి కూడా కనపడుతుంది వెయిట్ నుంచి. కలిసి 90 కేజీలు, ఒకటి 30 కేజీలు, 3 వెయిట్లు 90 కేజీలు అనమాట. ఇవి వేస్తేనే బండి లేచిపోతుంది. ఇవి వేయకపోతే పూర్తిగా మనకు బండి అతను మూవ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. పొలాల్లో నేల దిగుతాయి కాబట్టి, లోడ్ పడుతుంది కాబట్టి కంపల్సరీగా బండి అనేది లెగిసిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఏంటంటే మనం కంపల్సరీగా వెయిట్లు అనేది వేయాలి. ఇది మాసి దగ్గరికి వస్తున్నది ఫ్రంట్ బరువు అనమాట. అయినా మనం 100 కేజీలు బరువు వేసి ఎదుర 100 కేజీలు బరువు వేసి దీన్ని పొలాల్లో దించడం అనేది జరిగిందనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మనకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.